అందరికీ నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే ధర్మపూర్లో టెంపుల్ సిటీ డెవలప్మెంట్ అని ఇలా ధర్మపూర్ అంటేనే బ్రాహ్మణులు, ఇక ధర్మపూర్ అంటేనే బ్రాహ్మణుల ఊరు. ఇవాళ అలాంటి బ్రాహ్మణులను ఈ టెంపుల్ సిటీ డెవలప్మెంట్తో ధర్మపూర్లో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ ఇళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరియు లక్ష్మణ్ కుమార్ గారు. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా టెంపుల్ సిటీ డెవలప్మెంట్ కోసం అని బ్రాహ్మణుల ఇల్లు మొత్తం పోతున్నాయి. గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు మొత్తం పోతాయి. అదేవిధంగా తీసుకుంటే నంది బొమ్మ కాంచి మొదలు పెట్టుకొని చూస్తే ఉంటే టెంపుల్ వరకు ఉన్నటువంటి ఇల్లు మొత్తం పోతాయి. అదేవిధంగా టెంపుల్ నుంచి గోదావరికి వెళ్ళేటువంటి రోడ్డు ఇరువైపులో రెండు పక్కల ఉన్నటువంటి ఇల్లు మొత్తం పోతాయి. అదేవిధంగా చూసుకుంటే గిట్ట టెంపుల్ నుంచి శివాలయం వెళ్ళే రోడ్డు నుంచి సారగమ్మవాడ వెళ్ళే రూట్ నుంచి ఆ ఇల్లు మొత్తం పోతాయి. అదేవిధంగా చూసుకుంటే గిట్ట కోనేరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు, అటు మంగళ షాపులు, కిరాణ్ షాపులు, మిగతా బ్రాహ్మణులు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుల ఇల్లు మొత్తం కూడా పోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఉసుక స్తంభం దగ్గర ఉన్నటువంటి ఇరుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా మొత్తం పోతాయి. ఇలా ధర్మపురం అంటేనే బ్రాహ్మణుల ఊరు. ఇలా గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మణ్ కుమార్ గారు బ్రాహ్మణులు ఏ విధంగా కూడగొడతారండి? ఇలా ఊరే బ్రాహ్మణులది. ఇలా పేదోళ్ళు బతకడానికి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించుకోవాలి, పేదలకు ఇబ్బంది కావద్దని గవర్నమెంట్ హాస్పిటల్కి ల్యాండ్ ఇచ్చింది బ్రాహ్మణులు. ఇలా గవర్నమెంట్ జడిపిహెచ్ఎస్ యూపీఎస్ స్కూల్కు పిల్లలు చదువుకోవాలని చెప్పేసి యూపీఎస్ బడి కోసం ల్యాండ్ ఇచ్చింది ధర్మపురి బ్రాహ్మణులు. బస్టాండ్లో ఊర్లో బస్టాండ్ ఉండాలని చెప్పేసి బస్టాండ్కు ల్యాండ్ ఇచ్చింది బ్రాహ్మణులు. ధర్మపురి జూనియర్ కాలేజ్ లాంటి పేద పిల్లలు చదువుకోవాలని చెప్పేసి పేద పిల్లలు ఇంటర్ విద్యార్థులు అందరూ చదువుకోవాలి, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అయిన డిగ్రీ కాలేజ్ విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి ఆ ల్యాండ్ ఇచ్చింది బ్రాహ్మణులు. ధర్మపురి గవర్నమెంట్ ధర్మపురికి సంబంధించిన నీళ్ళ ట్యాంకర్లకు ఇచ్చినటువంటి ల్యాండ్ బ్రాహ్మణులది. ప్రతి ఊరు మొత్తం నుండి ప్రతి ఒక్క ఇంచు జాగా కూడా బ్రాహ్మణులది. అదేవిధంగా ఎస్సీ కాలనీల కోసం ఏర్పడినటువంటి ల్యాండ్ కూడా ఇప్పటి వరకు కూడా పేదల కోసం ఇచ్చినటువంటి ఇండ్ల కోసం ఇచ్చినటువంటి ల్యాండ్లన్నీ కూడా బాగున్నాయి. ఇలా గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని కమ్యూనిటీ వాళ్ళకి చాలా మందికి పేదలకు ఇల్లు లేకుంటే ఇళ్ళకు కూడా స్థలాలు ఇచ్చిన బ్రాహ్మణులై. ఇలా వ్యవసాయ కూలీలకు దాన ధర్మాల కింద ఇచ్చినటువంటి వ్యవసాయ భూములు కూడా బ్రాహ్మణులై. అలాంటి బ్రాహ్మణులని ఇలా బ్రాహ్మణుల ఊరైనటువంటి ధర్మపురి బ్రాహ్మణుల ఊరున్నటువంటి బ్రాహ్మణులని ఎల్లగొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? టెంపుల్కు మంచి ప్లేస్ ఉంది, వచ్చేటువంటి భక్తులు తక్కువ, ఉన్నటువంటి భక్తులు ఉండేటువంటి తక్కువ, దాన్ని కావాలనుకొని చెప్పేసి మీ డబ్బుల కమిషన్ల కోసం మీ అలా ధర్మపురి బ్రాహ్మణులు వదిలేసే పరిస్థితి, ఎల్లగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. తక్షణమే టెంపుల్ దగ్గర నుండి బ్రాహ్మణులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా ఇలా టెంపుల్ సిటీ డెవలప్మెంట్ కోసం నా ఊరులో ధర్మపురులను మీరు పంపించే ప్రయత్నం చేస్తే గోదావరికి చెందినటువంటి లక్ష్మణ్ కుమార్, గతంలో ఉన్నటువంటి గోదావరికి చెందినటువంటి కొప్పుల ఈశ్వర్, మీరు మొత్తం డబ్బులు సంపాదించుకోవడానికి కోసం వచ్చి, డబ్బులు దోచుకోవడానికి కోసం వచ్చి ఇలా ధర్మపురి భావనలు పంపించే ప్రయత్నం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి గతంలో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి వచ్చినటువంటి చేసి ఇలా ధర్మపురులు అందరినీ ఎంతో మందిని ఇలా నష్టపెట్టారు. ఇలా మా భావనను ఎలగొట్టే ప్రయత్నం చేస్తే గిట్ట ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నా.